కాంగ్రెస్ రైట్ రైట్ విజయ్ గారు, ఎన్నికలు జరపాలని విజయార్య గారు, లేదు. దానికి నర్ర విజయ్ గారు ఏమంటారు విందాం. విజయ్ గారు ఏమంటారు? ఈ ఎన్నికలు మేము జరిపినట్టు చూపించాలి, దానికి వాళ్ళు అడ్డుకున్నట్టు చూడాలన్నట్టుగా అంటున్నారు. అంటే ఒకవేళ ఎన్నికలు జరగని ఇందాక మీరు అన్నారు, ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి ఒకవేళ జరిగితే కనుక మేమంటే మేము అంటున్నారు, కాంగ్రెస్ మా వైపే ప్రజలు ఉన్నారంటున్నారు, బీజేపీ మేము స్ట్రాంగ్ ఉన్నాం అంటున్నారు, బీఆర్ఎస్ కూడా మా వైపే ప్రజలు ఉన్నారు, జరిగిందంతా చూసారు, ఏ హామీలు అమలు చేయలేదంటున్నారు. ఒకవేళ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే ఎఫెక్ట్ చూపిస్తారో వాళ్ళే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా? సో ఏ విధంగా అనుకోవాలి? జనరల్ గా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటాయి. ప్రభుత్వానికి అనుకూలంగా అంటే వన్ సైడ్ ఉంటుంటాయి. మనం ఈ మధ్యగా గతంలో తెలంగాణలో చూసినా, ఆంధ్రప్రదేశ్ లో చూసినా, ఇతర రాష్ట్రాల్లో చూసినా స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం అంటే ఎట్లా వన్ సైడ్ 95% వాళ్ళే గెలుస్తారు, అధికార పార్టీ గెలుస్తారు, అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు 95% గెలవకపోతే, ఇక్కడ ఎలక్షన్స్ జరిగి 95% గెలవకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. 60-40 50-50 అయినాయి అనుకోండి. స్థానిక సంస్థలు ఇంత అధికారాలు, నిన్న మా నల్గొండల మదర్ డైరీ ఎలక్షన్లోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓడిపోయినటువంటి చిన్న డైరెక్టర్ పోస్ట్, పార్టీ గుర్తుండదు ఏముండదు, కానీ వెనకంగా సపోర్టు కాంగ్రెస్ ఉంటారు, కాంగ్రెస్ మనుషులు ఉంటారు. అట్లాంటి వాతావరణం క్రియేట్ అయిపోయింది. నువ్వు ఒక స్థానిక సంస్థల ఎలక్షన్ లో వన్ సైడ్ కనుక, గతంలో చూసినాం బీఆర్ఎస్ పార్టీ 31 జిల్లా పరిషత్తులు ఉంటే అన్ని జిల్లా పరిషత్తులు బీఆర్ఎస్ గెలుచుకుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపు మొత్తం జగన్ గెలుచుకున్నటువంటిది. ఇప్పుడు అయిపోగానే వెంటనే మారినటువంటి ఆ పరిస్థితి కూడా ప్రభుత్వం ఉండి కూడా 95% తీసుకోలేకపోతే ఇది గ్యారంటీగా ఎఫెక్ట్ పడుతుంది. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడడం ఒకటి, అధినేతగా ముఖ్యమంత్రి మీద కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ముఖ్యమంత్రి మీద ఏంటంటే విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా నాయకులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు? మళ్ళా అధికారం వస్తుందని ఒక ఆశ ఇప్పటి వరకు ఉన్నది. మళ్ళా అధికారం రాదు అని తేలింది అనుకో, ఇక నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, ఇంకెవరైనా 1 సంవత్సరం నేను చీఫ్ మినిస్టర్ ఉన్నా చాలు అనే కోరిక ఎక్కువ పెరుగుతుంది. అందుకని 1 సంవత్సరం అయినా, 1 ఏడాదిన్నర అయినా నేను సీఎం కావాలనే దాంట్లో ఇక్కడ రిజల్ట్, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఉంటే రిజల్ట్ రాదని చెప్పి అసమ్మతి పెరుగుతాయి, రకరకాల గ్రూపులు తయారైతాయి. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీలో గతంలో చూసినటువంటి సిచ్యువేషన్. అంటే ఒకటి విజయ్ కుమార్ గారు, చట్టం కాలేదు, గవర్నర్ ఆమోదించలేదు, సంతకం పెట్టలేదు, అయినా ఇంత ఫాస్ట్ గా కాంగ్రెస్ ఒక జీవోని తీసుకొచ్చి ఇట్లా చేయడం అనేది ఖచ్చితంగా కాదంటున్నారు. మరోవైపు మనం చూడాల్సింది ఏంటంటే మహిళలకు ఇచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు 2500 అమౌంట్ కావచ్చు, వృద్ధుల 4000 పెన్షన్లు, అదేవిధంగా యువతికి 2 లక్షల ఉద్యోగాలు, విద్యా భరోసా కార్డు, విద్యార్థులకు స్కూటీలు, ఇలా చాలా ఉన్నాయి, అవి నెరవేరలేదు. వీటి ఎఫెక్ట్ ఏమన్నా ఇక్కడ పడే అవకాశం ఏమన్నా ఉందా? డెఫినెట్ గా పడుతుంది. ఇప్పుడు 2 సంవత్సరాలు టైం అయిపోయింది కదా. ఫస్ట్ 6 నెలలు అంటే చూస్తారు, ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే కంపల్సరీ క్వశ్చన్ చేస్తారు కదా. వాళ్ళు క్వశ్చన్ చేయడం కాదు, విత్ ఇన్ ద పార్టీలే క్వశ్చన్స్ చేస్తున్నారు కదా. నువ్వు 2 సంవత్సరాలైనా మాకు సర్పంచ్ ఎలక్షన్లు ముందే పెడితే ఆ పదవులైన వచ్చేది, ఎంపీటీసీ అయిపోయింది. మీరు లేని 42% రిజర్వేషన్ అనేది కామారెడ్డి డిక్లరేషన్ చేసి దాన్ని అనవసరంగా మా నెత్తిలో పెట్టి, ఇప్పుడు క్యాడర్ కి మన ఎలక్షన్ల అధికారం రావడానికి కృషి చేసినటువంటి క్యాడర్ కి ఎవరికి కూడా రాజకీయ పరమైనటువంటి పదవులు లేవు. ఆ రకమైన అసలు 2 ఏళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఏ పదవి రాకపోతే వాళ్ళు నిరంతరం ఇంకా అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. పార్టీలు ఓవైపు ప్రజల్లో ఇవి లేదు, పార్టీలో ఇవి లేదు, కింద పార్టీ వాళ్ళనే అడుగుతారు. ప్రజలు ఏమంటారు, మీరు అని చెప్పారు కదా ఏమైంది అని అంటే, మాకే పదవులు మీకు కూడా లేవు, మేము మోసం చేసినాం అని ఇప్పటికే చెప్పేటోళ్ళు చెప్తున్నారు. రాజగోపాల్ రెడ్డి అంటారు, మొత్తుకుంటూనే ఉన్నారు, అడుగుతూనే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం రీజనల్ రింగ్ రోడ్ విషయం మీద ఆ రకమైనటువంటిది ప్రతి చోట ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రివ్యూలు పెడుతున్నట్టు మంత్రులు. వివేక్ గారు, కొండా సురేఖ గారు మీటింగ్ శాఖ రివ్యూ పెడితే అక్కడ గొడవ అవుతున్నది. ఒక్కొక్క రకంగా అసంతృప్తి, అసమ్మతి అనేది క్రమంగా పెరుగుతుంది, యాడ్ అవుతూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రియాలిటీగా రాజకీయంగా ఇంతవరకు కార్యకర్తలకు లాభం జరగలే, ఎంపీటీసో జడ్పీటీసో ఏదైనా ఉన్నట్లయితే. ఇప్పుడు ఈ రిజర్వేషన్ పేరుతోటి అవి జరగకుండా ఆపేటువంటి ప్రయత్నం అయితే జరగవు. వాస్తవానికి చట్టవిరుద్ధమైనటువంటి జీవో, చట్టానికి సుప్రీంకోర్టు తీర్పు ఉంది, క్యాప్ 50% అనేది
ప్లస్ అట్లాంటిది క్యాప్ ఎత్తేసి ఇచ్చినటువంటి జీవో ఒకటి గత ప్రభుత్వం ఇస్తే కూడా ఇదే హైకోర్టు కొట్టేసినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. తమిళనాడుకి చూపిస్తున్నారు. తమిళనాడుది ఏంటంటే తమిళనాడులో రాజకీయ రిజర్వేషన్స్ లేవు. అందులో స్థానిక సర్పంచ్లకు, ఎంపీటీసీ, జడ్పీలకు తమిళనాడులో ఎవరికి రిజర్వేషన్స్ లేవు. ప్రధానంగా ఉద్యోగాలకు విజయ్ కుమార్ గారు, సంబంధించి ప్రధానంగా తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య యూరియా. అటు కేంద్రం కొన్ని రాష్ట్రాలకు ఇస్తుంది, తెలంగాణలో రేవంత్ గారికి మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో అడ్డుకునే ప్రయత్నం చేస్తుందనేటువంటి ఆరోపణల నేపథ్యంలో మీ కామెంట్ ఏంటి? అదేంది, అది వాస్తవమే. కేంద్రం ఎలాంటి సహాయం చేయట్లేదు. కేంద్రం వివక్షత చూపిస్తుంది. తెలంగాణ అన్నా, సౌత్ ఇండియా అన్నా మొదటి నుంచి మోడీకి ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి, బీజేపీకి ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి లక్షణం. ఇక్కడ వివక్షత చూపిస్తుంటే ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు గట్టిగా విమర్శించారా? మామూలు వేరే కార్యకర్తలు, లీడర్లు అక్కడెక్కడ మాట్లాడుతున్నారు తప్ప యాజ్ ఏ ముఖ్యమంత్రిగా గట్టి నిరసన, మోడీని విమర్శించిన దాఖలాలు లేవు. అందుకని ప్లస్ యూరియాకి సంబంధించి ఇవ్వలేదన్నారు కదా, యూరియాది కేంద్రమే ఇవ్వాలి, ఎప్పుడైనా ఇస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? కోఆర్డినేషన్ చేయాలి. వాళ్ళు ఏప్రిల్ నుంచే మనకు కోత పెట్టుకుంటూ వచ్చినటువంటిది. మీరు ఏం చేయాలి? జనవరిలోనే యూరియా దేశం అంతా ఒక్కసారే వాడరు రైతాంగం. మన రైతాంగం ఇంత వ్యవసాయం ఉంది, పోయినసారి ఇంత వాడారు అనేది ఒక అంచనా ప్రభుత్వం దగ్గర ఉంటది. అప్పుడే జనవరిలోనే స్టాక్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండే. కేంద్రం అప్పుడు వాడరు ఎక్కువ జనవరిలో. అది తెచ్చుకో, ఫ్యూచర్ ప్లాన్ లేదు. ఆ వ్యవసాయ విధానం, వ్యవసాయానికి సంబంధించిన ఆలోచన ప్రభుత్వానికి లేదు. అక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. మీరు ఎప్పుడైతే దూపైనప్పుడే అటువంటి రకంగా చేసినారు. అందుకే రైతాంగం అంతా చెప్పులు పెట్టి రోడ్ల మీద నిలబడాల్సినటువంటి పరిస్థితి తెలంగాణలో వచ్చినటువంటిది. కేంద్రం అనేది రాష్ట్రాన్ని వివక్షత చూపిస్తుంది అనేది 100% నిజం. ఆ మోడీ పూర్తి వివక్షతతో పరిపాలిస్తున్నాడు. ఎట్లా జిఎస్టీలో కూడా సౌత్ ఇండియా ఇడ్లీ దోశకి ట్యాక్సెస్ జిఎస్టీ వేస్తాడు, రోటీ పరోటాకు జిఎస్టీ వేయడు. ఇది ఒకటి. అమెరికా అతను ఐటీ ఫార్మా మీద విపరీతమైన ట్రంప్ టారిఫ్లు వేస్తే అది మొత్తం నష్టం అంతా సౌత్ ఇండియాకే. పౌరులకు నష్టం, సౌత్ ఇండియా పారిశ్రామికవేత్తలకు నష్టం. పూర్తి స్థాయిలో సౌత్ ఇండియాని దివాలా తీయించేటువంటి ప్రక్రియ బీజేపీ చేస్తుంది. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి అదానికి, అంబానీకి నష్టం వస్తలేదు కాబట్టి అమెరికాతో ఇంకా సెటిల్ చేసుకోవట్లేరు. ఎక్కడైతే నష్టం వాళ్ళకేంది, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి ఆయిల్ ను ఎక్కువ ధరకు అమ్మడానికి అదానికి, నయారా అనే ఇంకో కంపెనీకే పర్మిషన్ ఇచ్చారు. ఈ రష్యా నుంచి దిగుమతి చేసుకున్నప్పటి నుంచే 1,50,000 కోట్ల రూపాయలు అదనంగా అదాని, ఆ నయారా సంస్థ సంపాదించింది. వాళ్ళ కోసమే భారతదేశం ఉన్నట్టు ఇప్పుడు ఉన్నటువంటి మోడీ వ్యవహరిస్తున్నారు. సౌత్ ఇండియా నుంచి, ఎందుకంటే అమెరికా నుంచే రెమిటెన్సెస్ ఎక్కువగా వస్తాయి. దాదాపు అన్ని దేశాల నుంచి భారతదేశానికి 14 లక్షల కోట్ల రూపాయలు అక్కడ పోయినటువంటి పౌరులు రకరకాలుగా పంపిస్తున్నారు. లిక్విడ్ క్యాష్ మన అవసరాల కోసం పంపిస్తున్నారు. అమెరికా నుంచే దాదాపు 7-8 లక్షల కోట్ల రూపాయలు వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది. అవి కూడా సౌత్ ఇండియాయే ఎక్కువ, సౌత్ ఇండియా ప్రజలే ఎక్కువగా పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సౌత్ ఇండియాని, ఇక్కడ పారిశ్రామికవేత్తల్ని, ఇక్కడ ప్రజల్ని దివాలా తీయించడం, రాజకీయంగా కంట్రోల్ పెట్టుకోవాలనే ఒక దురుద్దేశము. ఇక్కడ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా నార్త్ ఇండియాకు ఇబ్బంది అయితే లేదు, మొత్తం సౌత్ ఇండియానే పారిశ్రామికవేత్తలు, సౌత్ ఇండియా ప్రజలే నాశనం అయిపోతారు అనే ఒక మైండ్ సెట్ పెట్టుకున్నటువంటి మోడీ మొత్తం వివక్షత చూపిస్తున్నారు. ఇక్కడ ఆర్థికంగా డెవలప్మెంట్ కాకుండా పర్మిషన్లు ఇవ్వట్లేదు. అక్కడ లేనటువంటి చోటికి బుల్లెట్ ట్రైన్లు, రకరకాల ఆర్డర్లు ఇస్తున్నారు. తెలంగాణ కానీ సౌత్ ఇండియా కానీ పూర్తి స్థాయిలో వివక్షత చూపిస్తూ ఇంకా తెలంగాణ విషయాన్ని అయితే తల్లిని చంపి బిడ్డని బయటకు తీసిరనే సూత్రీకరణతోటే ఉన్నారు. పక్కకున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నారు తప్ప తెలంగాణకి ఇస్తలేరు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పూర్తిగా మోడీకే సపోర్ట్ చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు విజయ్ గారు మాట్లాడదాం, మనోతరాయ్ గారితో మాట్లాడదాం. తీవ్ర అన్యాయానికి గురి చేస్తున్నారు. రైట్, మనోతరాయ్ గారు, ఒకవేళ ఎందిన జడ్జిమెంట్